మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. నేడు వైఎస్ వివేక 5వ వర్ధంతి కావడంతో కడప నగరంలోని జయరాజ గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిల పాల్గొనబోతున్నారు. వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిమానులతో భేటీ కానున్నారు. రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుగల కారణాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసిన కుట్రకోణాలు, అనంతర పరిణామాలు, బాధితులైన తమపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించనున్నారని సమాచారం. న్యాయ పోరాటం కొనసాగిస్తున్న సునీత సరైన రాజకీయ వేదిక ద్వారా రానున్న ఎన్నికల్లో పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలను ఎదుర్కోవాలనే దానిపై అభిమానుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలనే అభిప్రాయంతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తీసుకుదా సో లంచ్ ఇక్కడ ఉందా? తీసుకుదా ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సునీత పొలిటికల్ ఎంట్రీ కారణం ఏంటి? ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ స్పందన. అయితే ఇవాళ ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతోంది. వైఎస్ కుటుంబంలో మాత్రం మరొకరు రాజకీయ ఆరంగేట్రం చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వైఎస్ వివేక కుమార్తె సునీత ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కడప నగరంలో ఉన్నటువంటి జయరాజ గార్డెన్స్ లో. అయితే ఈ ఆత్మీయ సమావేశము ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆమె పెట్టినట్లుగా తెలుస్తోంది. అంటే ఇటీవల ఆమె ఢిల్లీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, అలాగే తన అన్న జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె రాజకీయంగా తన అన్నపై పోరాటం చేయాలని, తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని చెప్పి ముఖ్యంగా ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే మరి ఈ ఆత్మీయ సమావేశంకు ఎవరు వస్తారు, ముఖ్యంగా ఎంతమంది వస్తారు, ఎవరు మనతో ఉంటారన్న ఒక పరీక్ష లాంటిదని చెప్పుకోవచ్చు. మరి ఈ పులివెందుల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చూశారు. కాకపోతే అక్కడ కొన్ని ఇబ్బందుల కారణంగా కడపకు మార్చినటువంటి పరిస్థితి ఉంది వేదికను. అయితే ఈ సమావేశంలో టీడీపీ వారు పాల్గొంటారా, లేకపోతే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరైనా వస్తారా, వివేకానంద రెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు వస్తారని చెప్పి కూడా వైఎస్ సునీత భావిస్తున్న నేపథ్యంలో మరి ఇవాళ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు మనము ఇవాళ కడప జిల్లాలో. అయితే ముఖ్యంగా సునీత ఎటు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారా, లేకపోతే టీడీపీ నుంచి ఆమె బరిలోకి దిగుతారా అన్నది కూడా ఉత్కంఠంగా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇదే ఆత్మీయ సమావేశానికి ఏపీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరి ఆమె ప్రత్యేక విమానంలో 11 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకొని ఆ తర్వాత సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే ఆమె ఇప్పటికే టీడీపీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది, సునీతకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె టీడీపీ నుంచి పోటీ చేస్తారా అన్నది కూడా మనము చూడాల్సి ఉంది. ముఖ్యంగా తన వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మకు ఈ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లుగా టీడీపీ తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు కూడా టీడీపీ ఇంతవరకు కడపకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఎవరన్నదాన్ని కూడా ఇంకా ప్రకటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సౌభాగ్యమ్మను టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించితే రాజకీయ పరిణామాలు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరి సునీత పోటీ చేస్తారా, లేకపోతే ఆమె తన తల్లి వెనక నుండి రాజకీయాలను కొనసాగిస్తారా అన్నది మనం వేచి చూడాల్సింది. ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశం అయితే చాలా ఆసక్తి రేపుతోంది రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా. మరి చూడాలి ఈ రోజు సమావేశంలో ఎటువంటి నిర్ణయం ఉండబోతా ఉంది అన్నది కూడా మనము వేచి చూడాల్సి ఉంటుంది. అంటే రామచంద్ర, ఇప్పటికే జగన్ మీద కోపంతో షర్మిల పాలిటిక్స్ లోకి ఎంట్రీ కావడం జరిగింది. మరి సునీత కూడా అన్న మీద కోపంతోనే అలా ఎంట్రీ చేస్తున్నారు అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఏదైతే షర్మిల గతంలో ఇక్కడ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రచారం చేసి తన ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే షర్మిల తెలంగాణకు వచ్చి అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా వేగంగా మారిపోయాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు తన అన్నపైనే ఎక్కువ విమర్శన అస్త్రాలు సంధిస్తూ జగన్ ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో మరొకసారి తన చెల్లి ఇంకొకరు సునీత కూడా వైఎస్ వివేక కుమార్తె కూడా మరోసారి షర్మిలను ఆదర్శంగా తీసుకొని వీరిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిపై రాజకీయంగా ఎదుర్కొనే విధంగా మనము భావించాల్సి ఉంటుంది. ఇంతవరకు కోర్టుల ద్వారా న్యాయపరంగా సునీత పోరాటం చేసింది కాబట్టి ఈసారి రాజకీయంగా ఎదుర్కోగలమే అని చెప్పి కూడా వారు భావించిన నేపథ్యంలోనే ఇవాళ రాజకీయ అరంగేట్రం కూడా జరిగే అవకాశాలున్నాయి. వృత్తిరీత్యా డాక్టర్ గా ఉన్నటువంటి సునీత మరి రాజకీయాలకు వస్తే ఫుల్ టైమ్ గా ఉంటారా లేకపోతే పార్ట్ టైం పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఒక పేరు ఉంది. ఆ వైఎస్ కుటుంబంలో చీలికలు రావడంతో కాస్త అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరి వైఎస్ కుటుంబ అభిమానులు కావచ్చు శ్రేయభిలాషులు ఎటువైపు ఉంటారన్నది కూడా ఒక అంటే రామచంద్ర ఇప్పుడు ఏమన్నా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా లేదంటే షర్మిల వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? పార్టీ పెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పెట్టి పార్టీని మెయింటైన్ చేసే అంత టైం కానీ అంత తీరిక వారికి లేదు. కాబట్టి ఒకవేళ చేరితే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తూనే ఉంది. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి టీడీపీ పెట్టినటువంటి లాయరే సునీతకు ఆ కేసును వాదిస్తున్న అన్ని పరిణామాలు మనం చూసాం. కాకపోతే ఈసారి మరి షర్మిల ఇవాళ గతంలోనే అందరూ కూడా భావించారు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పి కూడా మొట్టమొదటిసారి వైఎస్ఆర్ ఘాటుకు వెళ్లి షర్మిలతో పాటు వైఎస్ఆర్ సమాధి వద్ద కూడా ఆమె నివాళులు అర్పించారు ఇద్దరు కలిసి, షర్మిల అలాగే సునీత. మరి ఇవాళ షర్మిల ఈ ఆత్మీయ సమావేశానికి వస్తున్నారు కాబట్టి మరి షర్మిల సమక్షంలో చేరతారా లేదా అదే మొత్తంగా ఈ సస్పెన్స్ కు తెర పడే విధంగానే ఈ రోజు ఆత్మీయ సమావేశం ఉండబోతా ఉంది. ఎందుకంటే మరి 2 రోజుల్లోనే ఎన్నికల కోడ్ కూడా వస్తుంది కాబట్టి త్వరగా అభ్యర్థులను కూడా ఫైనలైజ్ చేయాలి కాబట్టి వారి నిర్ణయం మేరకే ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు అటు టీడీపీలో కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. సో లంచ్ ఎక్కడ ఉంటుందా? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. నేడు వైఎస్ వివేక 5వ వర్ధంతి కావడంతో కడప నగరంలోని జయరాజ గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొనబోతున్నారు. వైఎస్ సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిమానులతో భేటీ కానున్నారు. ఇక రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు అందుగల కారణాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసిన కుట్రకోణాలు అనంతర పరిణామాలు బాధితులైన తమ వైపే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించనున్నారని సమాచారం. న్యాయ పోరాటం కొనసాగిస్తున్న సునీత సరైన రాజకీయ వేదిక ద్వారా రానున్న ఎన్నికల్లో పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలను ఎదుర్కోవాలనే దానిపై అభిమానుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలనే అభిప్రాయంతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.